మండల మకరవెల్లకు సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. సో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఇంక ఓపెన్ చేస్తారు. అండ్ ఎవరైతే మాల వేసుకుని ఉంటారో 41 days వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత శబరిమలవి దర్శనంకి వెళ్తూ ఉంటారు. సో అక్కడైతే ఇప్పుడు పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేదు. అలాగే అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చాలా వర్స్ట్గా ఉంది అని న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు ఏమైంది, దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? అండ్ కొత్తగా వైరస్ ఒకటి వచ్చింది కదా, అది దీని మీద ప్రభావం ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఎలా మనకి టీటీడీ తిరుపతిని మేనేజ్ చేస్తుందో అలా. సో ఇది వచ్చే డొనేషన్స్ అవన్నీ కూడా ఇదే మేనేజ్ చేస్తుంది. అండ్ ఇది కేరళ బోర్డ్ అండర్ కవర్లోనే ఇది నడుస్తూ ఉంటుందన్నమాట. సో కేరళ గవర్నమెంటే దీన్ని అంతా అండర్ కవర్ చేసి అండ్ పోలీస్ ప్రొటెక్షన్ అవంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే 41 days కంప్లీట్ చేసి శబరిమల దర్శనార్థం వెళ్తూ ఉంటారో వాళ్ళు ఫస్ట్ కొచ్చికి వెళ్తారు. కొచ్చి నుంచి నిలక్కల్ వరకు వెళ్తారు. అండ్ నిలక్కల్ టు పంబం వెళ్ళాలి. సో పంబం వెళ్ళాలంటే కనుక ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయో అవేమీ అలౌ చేయరు. ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ అనేది అసలు బస్సెస్ అనేది కొన్ని బస్సెస్నే ప్రొవైడ్ చేయడం వల్ల అండ్ జనాలు ఎక్కువ రావడం వల్ల వెళ్ళడం చాలా ఇబ్బంది అయింది. అండ్ అక్కడ ఏమైందంటే ఎప్పుడో కానీ ఒక బస్సు రాకపోవడం, వచ్చిన ఒక్క బస్ కూడా ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బంది పడేవారు. అండ్ చాలామంది వెయిట్ చేయడానికి కూడా అక్కడ బేసిక్ షెల్టర్స్ అనేవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేశారో ఆ కొన్ని షెల్టర్స్ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో చాలా ఇబ్బంది అయితే పడ్డారు. అండ్ ఎండగా ఉన్నా అండ్ వాన పడినా కూడా వాళ్ళు అక్కడే బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు, చాలామంది ఏజ్డ్ పర్సన్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డారు. నెక్స్ట్ వెళ్ళి ఇక్కడి నుంచి పంబం రివర్ వరకు వెళ్ళాలి. పంబంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా అక్కడ స్నానాలు చేస్తారు. అండ్ అక్కడ ఏంటంటే మెయిన్గా వీళ్ళు ఆ బట్టలన్నీ కూడా ఏవైతే డ్రెస్ వేసుకుంటారో కదా ఆ బట్టలన్నీ కూడా అక్కడే వదిలేస్తున్నారంట. సో అవన్నీ కూడా చాలా కుట్లుగా ఉంటున్నాయి. బట్ క్లీన్ అయితే చేయట్లేదు కదా, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. కనీసం అవి క్లీన్ చేయడానికి కూడా వాళ్ళు ఏమీ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పంబం దగ్గరే ఒక వాష్రూమ్స్ అనేవి కూడా చాలా తక్కువ ప్రొవైడ్ చేశారు. సో దట్ ఎవరైనా యూస్ చేసుకోవాలన్నా దానికి ఒక 2 hours అయినా టైం పట్టేలా ఉందంట. అన్ని తక్కువ వాష్రూమ్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అవి కూడా హైజీనిక్గా అసలు లేవు. సో వెళ్ళిన వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పడి ఉంటారో మనమైనా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పంబం దగ్గరే విర్చువల్ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. సో అదేంటంటే మనం అక్కడ టోకెన్ తీసుకోవాలి. అది దర్శన్ టోకెన్ అనమాట. కొన్ని అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తారు. 70,000 వరకు కూడా ఆన్లైన్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఉంటారో విర్చువల్గా వెళ్ళిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అది ఒక 30,000 వరకు కూడా ఇస్తారంట. సో అదేంటంటే హైకోర్టు దీనివల్ల ఏమవుతుందంటే 18 steps గోల్డెన్ స్టెప్స్ ఉంటాయి కదా. సో అక్కడ అదేంటంటే కొంచెం నేరోగా ఉండడం, ఎక్కువ టికెట్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ జనం వెళ్తారు కదా. సో అక్కడికి వెళ్ళేటప్పటికి స్టాంపేడ్ సిచ్యువేషన్ అనేది రైజ్ అవుతుంది. సో హైకోర్టు రీసెంట్గానే ఏం చెప్పిందంటే ఆ 20,000 టికెట్స్ ఏదైతే ఉన్నాయో అవి 5,000కి చేయండి. సో దట్ వాళ్ళని పంపించడం కూడా కొంచెం ఈజీ అవుతుందని చెప్పింది. బట్ వాళ్ళైతే మాత్రం 30,000 టికెట్స్ అనుకుంటా ప్రొవైడ్ చేశారు. అక్కడ కూడా ఏమైందంటే రద్దీ ఎక్కువ అవడం వల్ల, కౌంటర్స్ తక్కువ అవడం వల్ల కూడా వాళ్ళందరూ ఆ అద్దాలు అయితే పగలగొట్టేశారు. అదంతా కూడా మనం న్యూస్లో చూసాం కదా. అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద గొడవలే అయితే అయినాయి అంట. సో అదొక డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ ఈ పంబం రివర్ తర్వాత ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కొండ అయితే ఎక్కుతారు. ఆ కొండ కూడా ఎలా ఉంటుందంటే చాలా హైట్గా ఉంటుంది. సో ఎక్కడం కూడా ఇబ్బంది. అండ్ అక్కడైతే అసలు రోడ్స్ అనేవి కూడా ఏవి వేయలేదు. అండ్ అలానే చాలామంది వెళ్తూ ఉంటారు కదా. సో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని తెలిసినా కూడా ముందే ప్రికాషన్స్ అనేది వీళ్ళు అసలు ఏమీ తీసుకోలేదు. కనీసం వాటర్ తాగడానికి వాటర్ బాటిల్స్ కూడా అక్కడ లేవు. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు పైకి ఎక్కలేరు కదా. సో వాళ్ళని తీసుకెళ్ళడానికి డోలీ అనేది ఒకటి ఉంటుంది. సో అదేంటంటే వాళ్ళు ఎక్కించుకొని పైకి తీసుకెళ్తూ ఉంటారు. అది మాట్లాడాలన్నా కూడా వాళ్ళు చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళు బార్గెన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఎంత రేట్ చెప్తే దానికి అంతే స్టిక్ ఆన్ అయి ఉంటున్నారు. సో అదొకటి చాలా డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ఎఫోర్డ్ చేయాలి అని ఏమీ లేదు కదా. చాలా పూర్ మెంబర్స్ కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఎఫోర్డ్ చేస్తారు? అండ్ అలానే వాళ్ళు పైకి ఎక్కలేరు కదా. అది కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ అనేది అలౌ చేయట్లేదు. సో వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అలౌ చేయలేదు. అండ్ అక్కడ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ కొన్ని గ్లాస్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేయలేదంట. సో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు వాటర్ లేకుండా అలాగా. అండ్ అలానే కొంచెం ఏంటంటే పుచ్చకాయ ముక్కలు అండ్ బొండం నీళ్ళు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారంట. అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువకే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా డ్రాబ్యాక్సే. ఈ కొండెక్కి లాస్ట్కి భక్తులందరూ కూడా దర్శనం వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ క్యూ లైన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ క్యూ లైన్స్లో ఆల్మోస్ట్ వీళ్ళని 14 to 16 hours కూడా అలానే ఉంచేశారు. ఎవరైతే పిల్లలు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఒక మహిళ అయితే చనిపోయింది కూడా. సో అక్కడ స్టాంపేడ్ జరిగే సిచ్యువేషన్ కూడా ఎక్కువే ఉంది. దాన్ని కంట్రోల్ చేస్తున్నారు కానీ వాళ్ళని అలాగే ఉంచేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ఫుడ్ కానీ లేదంటే వాటర్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. సో అక్కడే ఫెయింట్ అయి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఇరుకులో ఉక్కిరి బిక్కి అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
సో ఇంత ఇబ్బంది పడే అంతలా వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ అసలు ఆ గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేకపోయింది. చెప్పాలంటే వాళ్ళు రియాక్ట్ అవుతే ఏం చెప్పారంటే, ఇది ఫస్ట్ డే కదా, ఫస్ట్ 2 డేస్లోనే ఇన్ని లక్షల మంది వస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా శబరిమల భక్తులు అనేవాళ్ళు కొన్ని కోట్లలో వెళ్తారంట. సో కొన్ని కోట్ల మంది జనం వచ్చినప్పుడు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకుని ప్రొవైడ్ చేయాలి. ఇవి ఏమి వసతులు కల్పించాలి అవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత నెగ్లిజెన్సీగా వాళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ అక్కడ ఇప్పుడైతే కేరళ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన రియాక్ట్ అయ్యారు. అండ్ అలానే బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని అండ్ ఎక్స్ట్రా కౌంటర్స్ అనేవి కూడా కింద ఏర్పాటు చేస్తున్నాము నిలక్కల దగ్గర. సో ఎవరికైనా టికెట్ బుకింగ్ అవన్నీ కూడా కావాలంటే అక్కడికి వచ్చి తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. అండ్ అలానే ఫెసిలిటీస్ కూడా పెంచుతామన్నట్టు చెప్పారు. కాకపోతే ఇదంతా ముందు ఒక 3 months ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇన్ని లక్షల్లో భక్తులు వస్తారని తెలుసు కదా, ప్రతి ఇయర్ ఇన్ని కోట్ల మంది వెళ్తూ ఉంటారు కదా. సో అది ముందే ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. యాక్చువల్గా అయ్యప్ప టెంపుల్కి చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు కదా, చాలా డొనేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఈ డొనేషన్స్ అని ఏం చేస్తున్నారు, చాలా డెవలప్ చేయొచ్చు కదా డొనేషన్స్తో, కానీ డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. అండ్ చాలా ఎలిగేషన్స్ అయితే కూడా ఉన్నాయి ఈ టెంపుల్ మీద. ఏంటంటే గోల్డ్, స్వామివారికి సంబంధించిన గోల్డ్ ఏదైతే ఉందో అది కూడా మిస్యూజ్ చేస్తున్నారని, అండ్ అలానే ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఆడిట్స్ అవేమీ కూడా సరిగ్గా చూపించట్లేదని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏపీ నుండి వెళ్ళిన స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పోలీసులు అనేది మిస్బిహేవ్ చేశారని కూడా కొన్ని వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో బయటకు వచ్చినాయి కదా. సో అది ఎందుకు చేశారు, ఎందుకు హిందూస్ని డిగ్రేడ్ చేస్తున్నారంటే, మెయిన్గా ఏంటంటే కేరళలో క్రిస్టియానిటీ అలానే ఇస్లాం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి స్వాములు కొంచెం ఎక్కువ స్వాములు అయితే రాకుండా ఉంటారన్న రూమర్స్ అయితే చాలా బయటకే వస్తున్నాయి కదా. సో ఇన్ని డ్రాబ్యాక్స్ అయితే శబరిమలలో ఇప్పుడు భక్తులు అనేవి ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే వ్యాధి ఒకటి కేరళలో చాలా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అక్కడ కేరళ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి తరచుగా చెప్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని. అక్కడ పంబం రివర్లో చాలా స్నానాలు చేస్తూ ఉంటారు కదా. మెయిన్గా ఏంటంటే ఈ అమీబా అనేది ముక్కులోంచి స్ప్రెడ్ అయ్యి అలా బ్రెయిన్కి వెళ్తుంది. సో బ్రెయిన్ ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుంచి కూడా వామిటింగ్స్ అయ్యి కళ్ళని రెడ్గా అయిపోయి ఫుల్గా హెడేక్ వచ్చి లాస్ట్కి 3 to 7 days మధ్యలో ఆ మనిషి అనేవాడు చనిపోతూ ఉంటాడు. సో అదేనేది ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. కేరళగా మెయిన్గా 69 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయంట. అలానే 19 members కూడా చనిపోయారు. సో స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, డిఫరెంట్ ప్లేసెస్లో స్నానాలు చేస్తూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఏదైనా సిమ్టమ్స్ ఉంటే కనుక మెయిన్గా హాస్పిటల్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలానే ఇది స్ప్రెడ్ అవ్వదు. సో ఎవరింట్లో అయినా వచ్చినా కూడా ఏం పర్వాలేదు, ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు కాబట్టి. అండ్ ఇంకొకటి, అక్కడికి వెళ్ళిన వాళ్ళే చెప్తున్నారు అక్కడ స్టాంపేడ్ జరిగే సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి, చిన్నపిల్లల్ని తీసుకురావద్దు అనేసి. సో మీరు అర్థం చేసుకుని ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళాలా వద్దా అన్నది కూడా మీ డిసిషనే. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిరండి. అండ్ అక్కడ సిచ్యువేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అయితే బాగానే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్